అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్ ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే సంకల్పంతో ఈ 17 మెడికల్ కాలేజ్ని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్ ఉండే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. కానీ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ఆలోచనకు వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల ప్రజల మద్దతుని నిర్వహించడం జరిగింది. ఈ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. అలాగే ఈ నంద్యాల నియోజకవర్గంలో కోటి సంతకాలకు 1,20,00,000 సంతకాలు, అంటే ప్రజలు ఎంతగా మద్దతు ఇస్తున్నారో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎలా సంకల్పిస్తున్నారో అనే విధంగా ఈరోజు తెలుస్తోంది. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ప్రైవేటైజేషన్ ఆపాలి, ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఈ సంతకాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కోటి సంతకాలు ఏవైతే ఉన్నాయో ఇవి రేపు ఉదయం 10 గంటలకి నంద్యాల అసెంబ్లీ కార్యాలయం నుండి జిల్లా కార్యాలయానికి తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తేదీ జిల్లా కార్యాలయం నుంచి కూడా కేంద్ర కార్యాలయానికి ఈ కోటి సంతకాలని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా అక్కడికి తీసుకెళ్లి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు మరి నాయకుల ఆధ్వర్యంలో గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది. అంటే ప్రజలందరూ దీనికి వ్యతిరేకంగా ఉన్నారు అని తెలియజేయడానికి ఈ కోటి సంతకాల సేకరణ అనేది చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రజల మద్దతు దీనికి ఉంది, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఈ కూటమి ప్రభుత్వం భావించి ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ ఆపాలి. ఈ కోటి సంతకాల తర్వాత కూడా వాళ్ళు ప్రైవేటీకరణ ఆపుకుంటే ఖచ్చితంగా కూడా న్యాయపరంగా కూడా వైఎస్ జగన్ గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తాము. ఈ ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా మా పోరాటం అనేది ఆగదు అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పదవీ కాలంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా పేద విద్యార్థులకు, మహిళా విద్యార్థులకు, మెరిట్ స్టూడెంట్స్ ఏది నమస్తే.